హసీనా చేయబోయే మార్షియస్ స్పెషల్ స్వీట్ పొటాటో సెసమీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. స్వీట్ పొటాటో సెసమీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన స్వీట్ పొటాటో, సెసమీ సీడ్, నూనె, బియ్యం పిండి, షుగర్ పౌడర్. స్వీట్ పొటాటో సెసమీ బాల్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ? రెడీ స్వీటీ. ఎస్. సో ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా మనం ప్యాన్ పెట్టుకుందాం. ఆయిల్ వేడవుతుంది. ముందు నూనె వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాలి స్వీటీ. ఇప్పుడు కొంచెం టైం పడుతుంది కదా, ఈ లోపల మనం మిగతా ప్రాసెస్ చేసుకుందాం. ఓకే ఓకే. ఇంకో బౌల్ ఉంటుంది అక్కడ, అందుకో ఇదిగో ఉడికించిన స్వీట్ పొటాటో. ఓకే. తురమలేదా దాన్ని? తుర్మలుగా. షుగర్ వేసుకుందాం. షుగర్ పౌడర్ ఒకసారి మిక్స్ చేసుకుందాం స్వీటీ. ఎస్. ఇది బియ్యం పిండి. స్వీటీ ఇప్పుడు బాగా మిక్స్ చేసుకున్నాం కదా. మరి నెక్స్ట్ ఏం చేయాలి? చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవాలి. ఓకే. స్మాల్ స్మాల్ బాల్స్. ఇప్పుడు ఇందులో డిప్ చేసి సెసమేలో డస్టింగ్ చేసుకోవాలి. సో ఇలానే మిగతా కూడా చేసుకోవాలి కదా. అన్నీ ఇలాగే చేసుకొని పెట్టేసుకోవాలి. సో నువ్వు అవి చేస్తూ ఉండు, నేను ఈ లోపల నీతో మాట్లాడతా. నీ హాబీస్ ఏంటి చెప్పు? నా హాబీస్ యాక్టింగ్. నీలో ఈ టాలెంట్ కూడా ఉందా హసీనా? అసలు నోట్లో నుంచి వాయిస్ కూడా రావట్లేదు. అంటే నేను ఎప్పుడు ట్రై చేయలే కదా, ఇప్పుడు కొత్తగా ట్రై చేస్తాను. ఓకే. ఫస్ట్ యంగ్ షెఫేనా? అయితే సూపర్. మా యంగ్ షెఫ్ లక్కీ చామ్లాగా ఉంటుంది తెలుసా. నీకు సిబ్లింగ్స్ ఉన్నారా? లేరు, ఇద్దరు బ్రదర్స్. లేరు, ఇద్దరు. అది అక్క చెల్లి లేరని అర్థమా? అక్క చెల్లి లేదు, ఇద్దరు బ్రదర్స్ ఉన్నారు అంటున్నా. ఓ నో, అది నేను తెలుసుకోలేకపోయాను. అమ్మ బాబాయ్. ఓకే. ఇద్దరు పెద్దవాళ్ళేనా? నాకన్నా చిన్నవాళ్ళే. నీకన్నా చిన్నవాళ్ళ అంటే దాదాగిరి నీదే అనమాట. నేనే. అంటే నీకన్నా చిన్నవాళ్ళంటే హసీనా ఇట్లుంటారా ఇంతుంటారా? హైట్ ఉంటారు. నేను ఒక్కదాన్నే ఇలా ఉన్నా. మా బ్రదర్స్ ఇద్దరు హైటే. పాపం వాళ్ళు ఎంత హైట్ ఉన్నా కానీ నువ్వు ఇట్లా గడగడలాడిస్తావేమో కదా వాళ్ళని. అంత లేదు, నన్నే వాళ్ళు గడగడలాడిస్తారు. ఓకే. సో మరి అలా మీ బ్రదర్స్కి నీకున్న ఒక స్వీట్ బాండ్ ఏమన్నా నాకు చెప్తావా? మా చిన్న తమ్ముడు అంటే ఇష్టం ఉండదు. ఉండదా? ఎందుకురా? ఎప్పుడు టామ్ అండ్ జెర్రీలా కొట్టేసుకుంటాం. అట్లుంటేనే లవ్ ఎక్కువ ఉంటుంది తెలుసా. కానీ నాకు మా పెద్ద బ్రదర్ అంటేనే ఇష్టం. ఎందుకలా? వానికి నేనంటే ఇష్టం ఉండదు. ఇదేం కాన్సెప్ట్ సార్? నాకు అసలు అర్థం కావట్లేదు ఇలా ఫ్యామిలీ. నీకెందుకు ఇష్టం మీ పెద్ద తమ్ముడు అంటే? ఏమో తెలియదు. వాడిని ఎవరైనా ఏమన్నా అన్నా తిట్టినా నాకు కోపం వచ్చేసింది. కానీ తనకు నువ్వంటే ఇష్టం ఉండదు. మరి తనకెందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు అంటే మనం చేసే పనులు అలా ఉంటాయి. అది న్యాచురాలిటీ వస్తుంది. ఏం చేస్తావురా అంత ఘోరమైన పనులు? వాళ్ళకి నచ్చని పనులు నేను చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్? మీతో మాట్లాడొద్దు. నేను మాట్లాడితే కూడా మీ తమ్ముళ్ళకి కోపం వస్తుందా? మీరంటే మీరు కాదు, బాయ్స్ ఉంటారుగా, ఎవరితో మాట్లాడినా సీరియస్. బాయ్స్తో నా ఫ్రెండ్స్ అన్నా మాట్లాడొద్దు. మాట్లాడితే వాళ్ళ కోపం, నువ్వేమో మాట్లాడకుండా ఉండలేను. అయ్యయ్యో. మీది కోఎడేనా కాలేజ్? కాలేజ్ చదవాలా. కాలేజ్కి వెళ్ళలేదు అంతకుముందు? స్కూల్ 10th వరకు చదివా. అది గవర్నమెంట్. అయినా దాంట్లో కోఎడ్ ఉంటుందిగా? ఉంటుంది. మరి అప్పుడు కూడా కోపం వచ్చేదా? అప్పుడు వాళ్ళు చిన్నోళ్ళు కదా. మరి ఇప్పుడు నువ్వు కాలేజ్కి వెళ్ళొచ్చు కదరా? ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకుండా చేయలేము కదా. ఓహో. స్కూల్ ఉన్నంత వరకేమో వాళ్ళు చిన్నోళ్ళు కాబట్టి వెళ్ళిపోయావు. ఇప్పుడు వాళ్ళు పెద్దగా చెప్పేసరికి నువ్వు కాలేజ్కి వెళ్ళడానికి భయపడుతున్నావు. దొరికేస్తానని. కరెక్టే, దొరికిపోద్ది. ఒక్కరికి అది ఇద్దరికి దొరికిపోద్ది. ఇద్దరు ఇప్పుడు పెద్దోళ్ళే. అది ఓకే. ఎనీవేస్, సో ఫైనల్లీ అయిపోయింది. ఓకే సైజ్లో బాల్స్ ఎలా ఉన్నాయి? వాట్ టాలెంట్. ఇంత టాలెంట్ పెట్టుకుని ఇక్కడ ఎందుకు ఉన్నావురా? ఇక్కడ ఉండాల్సి వచ్చింది.
ఉండాల్సి వచ్చిందా? సరే, నీ ఫస్ట్ ప్లాట్ఫామ్ యంగ్ షెఫ్ గుర్తుపెట్టుకో. ఓకే, ఓకే. సో ఆయిల్ హీట్ అయిపోయింది కాబట్టి ఫ్రై చేసేసుకుందామా? మామూలుగానే విసిరేనా? ఒరే, బాస్ కదా విసిరేయాలి కదా. నువ్వు విసిరేస్తే ఆయిల్ నా మీద పడుతుందిరా. లేదు, మెల్లిగానే విసిరేస్తా. సరే, నువ్వు నెమ్మదిగా వేయి, నేను 2 అడుగులు వెనక్కి వెళ్తా. ఓకేనా? ఓకే, ఇలా ఎంతసేపు ఫ్రై చేసుకోవాలి? ఏమంటారు నువ్వేమనుకుంటున్నావు చెప్పు, అన్నీ చెప్పే బయటికి. నీ బాధలు. గోల్డ్ కలర్ రావాలి, సో గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకో. ఫ్రై. సో మాక్సిమం 5 మినిట్స్ పడుతుంది. సో ఒక 5 మినిట్స్లో మన రెసిపీ రెడీ అయిపోతుంది. అప్పటి వరకు వెయిట్ చేసేద్దాం. మన రెసిపీ కూడా ఫ్రై అయిపోయింది కాబట్టి సర్వ్ చేసుకుందామా? నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తా. టేస్ట్ చేసి చూద్దాము. ఎస్, థ్యాంక్ యూ. సో ఫైనలీ స్వీట్ పొటాటో సెస్మే బాల్స్ రెడీ అయిపోయినాయి. మరి లేట్ చేయకుండా దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. స్వీట్ పొటాటో సెస్మే బాల్స్ కి కావాల్సిన పదార్థాలు: ఉడికించి తురిమిన స్వీట్ పొటాటో, సెసమి సీడ్, నూనె, బియ్యం పిండి, షుగర్ పౌడర్. స్వీట్ పొటాటో సెసమే బాల్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసుకోవాలి. ఆ నూనె వేడెక్కే లోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో ఉడికించి తురిమిన చిలకడ దుంప, కొద్దిగా షుగర్ పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్ల బియ్యం పిండి వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న బాల్స్ లా చేసుకుని నువ్వుల్లో డస్ట్ చేసుకుని వేడెక్కి నూనెలో ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ క్రిస్పీ క్రిస్పీ స్వీట్ పొటాటో సెసమే బాల్స్ రెడీ.